కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు మా షబ్బీర్ అలీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మా బల్వంచ మండల్ హెడ్ క్వార్టర్ లో మేము ఆయనకు ఏ విధంగా మా సార్ గురించి మాట్లాడిందో ఆ విధంగా కాకుండా రాజ్యాంగబద్దంగా చాలా పద్ధతిగా మా సార్ నేర్పిస్తున్నటువంటి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఉంటాము. మేము ఎక్కడ ఏది మాట్లాడినా కూడా రమణారెడ్డి గురించి ఒక మాట కూడా మేము చెడుగా మాట్లాడలేదు. మా షబ్బీర్ అలీ గారు స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా ఆయన గురించి ఎక్కడ ఫ్లోలో కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడలేదు. ఇలా ఆయన మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతుందో వీధి రౌడీలాగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా మీ నాన్నని ఏదైతే మాట్లాడుతున్నావో మీ నాన్నని మాట్లాడితే ఏదైతే ఉంటుందో ఇలా షబ్బీర్ అలీ గారిని మాట్లాడితే కూడా అదే మీరు మాట్లాడింది మీ కన్నతనాన్ని మాట్లాడితే ఏదైతే అనిపిస్తుందో షబ్బీర్ అలీని మాట్లాడితే కూడా అదే విధంగా ఉంటది. ఇప్పటికైనా సరే మీకు ఒకటి మేము చెప్తా ఉన్నాం, మా బల్వంచ మండలిని మీరు ఏదో చేస్తామని చెప్పిండ్రు. 8,31,00,000 నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పిండ్రు. ఇలా మీకు చెప్తా ఉన్నాం, పోతా ఉంటే వాడి అనే ఒక గ్రామం ఉంటది, అక్కడ ఒడ్డెరోళ్లకు కనీసం వాళ్ళకి బాత్రూమ్ లేదు, అదే మీద సోయలేదు. నీకు మనం మాచారెడ్డి పల్వంచ హెడ్ క్వార్టర్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు పల్వంచకు వచ్చి చూస్తే ఎంపీడీఓ ఆఫీస్ కి ఆఫీస్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ కి ఆఫీస్ లేదు. ఎంపీడీఓ ఆఫీస్ లేకపోవడం వల్ల 7 పంచాయతీ సెక్రటరీలు యూనియన్ పోవాలి అని అంటే గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి పోసేస్తున్నారు. ఇంకేమైనా పోయిందా? దాని మీద ఏం లేదు. అభివృద్ధి గురించి మాట్లాడు, ప్రోటోకాల్ కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటావు. ఏదన్నా అంటే షబ్బీర్ అలీ గురించి మాట్లాడదు. నువ్వు గెలిచింది దేని గురించి గెలిచినావు? నువ్వు నీకు ప్రోటోకాల్ కావాలి, షబ్బీర్ అలీ తిట్టేందుకు గెలిచినావా? నువ్వేమన్నా పని చేద్దామని చెప్పేసి గెలిచినావా? 150 కోట్ల నిధులు తీసుకొచ్చి మొత్తం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినావు. ఏమైనా నీ 150 కోట్లు ఎక్కడన్నా ఒక రూపాయి పెట్టి నువ్వు ఫౌండేషన్ వేసినావా? అబద్దాలు చెప్పి మొత్తానికి గెలిచినావు ఎమ్మెల్యేగా. ఈ ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది, నువ్వు ప్రూవ్ చేసుకో, పని చేసి చూపించు. అంతే తప్ప ప్రెస్ మీట్లు పెట్టి పిల్లల్ని రెచ్చగొట్టుకుంటా, యువకులను రెచ్చగొట్టుకుంటా నీ అభివృద్ధి మొత్తం దాని మీదనే చూపిస్తున్నావు తప్ప ప్రజల మీద ఎలాంటి నీకు ఆలోచన లేదు. నువ్వు నిజంగా చెయ్యాలనుకుంటే సెంట్రల్ లో మీ బీజేపీ పార్టీ ఉంది, 2 ముఖ్యమంత్రులు ఓడగొట్టినని చెప్పి చెప్తా ఉంటావు. 2 ముఖ్యమంత్రులు ఓడగొట్టిన మొగన్ అయితే మోడీ దగ్గర పోయి ఏమన్నా నిధులు తీసుకురా, ప్రత్యేక నిధులు తీసుకొచ్చి కామారెడ్డిని అభివృద్ధి చేయి. అంతే తప్ప ఈ చేతగాని మాటలు మాట్లాడితే పద్ధతి కాదు. ఈసారి మేము చాలా మిమ్మల్ని ఏమనకుండా వదిలేస్తున్నాం. ఇంకొకసారి కనుక ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా నువ్వు గ్రామాలలో తిరగడానికి కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. నిన్ను గ్రామాలలో అడుగుపెట్టనీయం. ఇప్పటికైనా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం. నువ్వు ఏదైతే 150 కోట్ల నిధులు నీ సొంత నిధులు పెట్టి చేస్తానని చెప్పినావో ఎక్కడన్నా ఫౌండేషన్ వేయాలనుకుంటే రా, మా పల్వంచ మండలిలో మొదలు పెడతా, నీతోనే ఉంటాం. మేము నీకు సపోర్ట్ చేస్తాం. నువ్వు డెవలప్మెంట్ చేస్తా అంటే నీకు తప్పకుండా మేము అందరం పార్టీలకు అతీతంగా నీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప ఈ అబద్దాలు చెప్పుకుంటూ యువకులను రెచ్చగొట్టుకుంటా ఈ పిచ్చి పనులు చేస్తే మాత్రం మేము ఉపేక్షించలేదు. రానున్న రోజులలో నువ్వు ఖచ్చితంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. నువ్వు ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు. అభివృద్ధి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో కలువు. అంతే తప్ప ఆడిపోతావు. అసెంబ్లీలో పిచ్చి పిచ్చి మాటలే మాట్లాడుతూ, వీడికి వస్తే ఊర్లలో అవే మాట్లాడుతూ, ప్రెస్ మీట్ పెడితే అదే మాట్లాడుతూ, నీకు ఏది చేత కాదు. అయితే పని చేయి, కాకపోతే చేత కాదని చెప్పేసి ఊపు. అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు కరెక్ట్ కాదని చెప్పేసి మరొకసారి నీకు హెచ్చరిస్తా ఉంటావు. ఇప్పటికైనా షబ్బీర్ అలీ గారికి క్షమాపణ చెప్పి నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం కాబట్టి దాని మీద నువ్వు ఏదైనా ఆలోచన చేసుకోమని చెప్పి గీతకు చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రమణారెడ్డి లుచ్చా, రమణ బచ్చా, రమణారెడ్డి లుచ్చా, రమణ బచ్చా, రమణారెడ్డి లుచ్చా, రమణ బచ్చా, రమణారెడ్డి లుచ్చా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బయట